హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్ ఇన్ వన్ తెలుగు క్రియేటర్ వసంత్. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో టైలరింగ్ వీడియోలు కూడా స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. ఇప్పుడు షర్ట్కి నిక్కర్కి కాజాలు గుండీలు ఎలా కుట్టాలి అన్నది బాగా అర్థమయ్యేలా మీకు నేను చూపిస్తున్నాను, చూడండి. ముందుగా మనం షర్టు పాకెట్ వైపు పట్టీకి కాజాలు వస్తాయి ఫ్రెండ్స్. కింద 4.5 అంగుళాలు పెట్టుకున్నాం. పైన నెక్ దగ్గర నుండి 2 అంగుళాలు డౌన్ చేసుకున్నాం. ఈ 2 మార్కింగుల మధ్యలో 13 అంగుళాలు వచ్చింది. సగం చేస్తే 25 తక్కువ 7 అంగుళాలు. కాజాకి మధ్యలో గ్యాపు 3.5కి పాయింట్ తక్కువ వస్తుంది. 5 కాజాలు వస్తాయి. నెక్ మీద కాజాతో కలిపి 6 వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా సమానంగా పట్టుకోండి 2 మడతల మీద పట్టీని. ½ ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పట్టీ చివరి వైపు నుండి ½ ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి. ఎక్కువ కట్ చేయొద్దు, లూజ్ అయిపోతుంది. ఒక 25 2 మడతల మీద కలిపి 2 మడతలు మడుచుకున్నప్పుడు 25 పెట్టి కట్ చేసుకుంటే మనకి అరంగుళం వస్తుంది. కాజా సరిపోతుంది, టైట్గా ఉంటుంది చక్కగా. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని కాజాలకి ఒకేలా గ్యాప్ ఉంచుకుని కట్ చేసుకోండి. ఒకటి లోపలికి బయటికి వచ్చేలా కట్ చేయొద్దు ఫ్రెండ్స్. కొత్త వారికి బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు గనుక నేర్చుకోవాలి అన్న ఉత్సాహం ఉంటే నేర్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. మీకు ఏవైనా స్టిచ్చింగ్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసినవైతే కనుక తప్పకుండా మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మనం కాజాలు తీయటానికి 2 మడతలు సూదిలో దారం ఎక్కించుకుని 2 మడతల మీద ముడేసుకోండి. ఈ విధంగా లోపల నుండి సూది గుచ్చుకోవాలి ఫ్రెండ్స్. గమనించండి, సూదికి ఉన్న దారం మన చేతిలోనే ఉంటుంది. ఆ దారాన్ని తిప్పేసుకుంటే కాజా నీట్గా వస్తుంది. చూడండి, ఇట్లా సూదికి ఉన్న దారాన్నే మనం సూదికి మెలికి వేసి తిప్పాలి. ఈ కుట్టే ప్రతి కుట్టు సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉంటే కాజా అందంగా కనిపించదు. ఇలా లాగేటప్పుడు కూడా గట్టిగా లాగకండి, కాజా పీక్కు వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంతే, చాలా తేలిక. చివరికి వచ్చిన తర్వాత ముసా కట్టాలి ఫ్రెండ్స్. ఇట్లా రౌండ్గా 2 వైపులా కట్టాలి. చూడండి, మళ్ళీ లోపలి వైపుకే సూదిని గుచ్చుకొని ఇట్లా తిప్పుకోవాలి. సమానంగా వేసే ప్రతి కుట్టు సమానంగా ఉండాలి. గట్టిగా లాగకూడదు, సరిపోయినంత వరకే లాగాలి ఫ్రెండ్స్. టైలరింగ్ వీడియోలు కొంచెం లెంత్ ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే మీకు అన్నీ బాగా అర్థం అవ్వాలి కాబట్టి అన్నీ బాగా అర్థమయ్యేలా చూపించాను. కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది. స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చివరి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా ముసా కడుతున్నాము. ఇట్లా 3 రౌండ్లు తిప్పుకుంటే సరిపోతుంది. ఫైనల్లో మళ్ళీ మనం సూదిని కింద వైపు భాగానికి గుచ్చేసుకుని లోపల వైపు ముడులు వేసుకోవాలి.
ఒక 3 ముడులు కానీ 4 మెలికలు కానీ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. కాజా కుట్టేసాం మనం చాలా అందంగా. చూడండి, ఈ కాజాలు కుట్టడానికి మిషన్లు ఉంటాయి. మిషన్ మీద కాజాలు ఇంకా అందంగా ఉంటాయి. కానీ గట్టిగా ఉండాలంటే కనుక మనం ఈ చేతితో కుట్టిన కాజాలే గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మనం మిషన్ మీద కాజాలు వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కరెంటు కానీ లేని సమయంలో అర్జెంటుగా షర్టు ఇవ్వవలసి ఉంటే కనుక మనం ఇట్లా చేతితో కుట్టి ఇవ్వాలి అని నేను తప్పనిసరి పరిస్థితుల్లో మీకు కాజాలు గుండీలు కుట్టడం నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చేతితో కాజాలు గుండీలు కుట్టేవారు ఎవరూ లేరు, మిషన్ల మీదే వేయిస్తారు. ఎందుకంటే అందంగా కనిపిస్తాయి కనుక తొందరగా అయిపోతుంది మిషన్ల మీద మనం కాజాలు గుండీలు కుట్టించుకుంటే. ఫ్రెండ్స్, కాజాలు కుట్టేసాం మనం. ఈ విధంగా 2 కాజాలు పట్టి గుండీలు పట్టి రెండింటిని కలిపి ఇలా పట్టుకుని సమానంగా కాజా ఉన్న తిన్నగా సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గుండీలు పట్టీకి చూడండి, ఇట్లా కాజా సెంటర్లోనే మార్కింగ్ చేసుకోవాలి సమానంగా. అప్పుడు ఎక్కువలు తక్కువలు రాకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం సూదిలో దారం 2 మడతలను ఎక్కించుకొని 4 మడతలు కలిపి ముడి వేసుకోవాలి. ఎందుకంటే ఇవి గుండీలు కనుక. చూడండి, ఇట్లా 4 మడతలు కలిపి ముడి వేసుకుందాం. మార్కింగ్ చేసుకున్న తిన్నగా కొంచెం కిందకి గ్యాప్ పెట్టుకుని ఇట్లా షర్టు పట్టి పైభాగం వైపు మనం గుండీ పెట్టుకుని కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమయ్యేలా చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్క వైపు 3 మెలికలు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. 3 మెలికలు వేసి ఫైనల్లో మనం గుండీని ఇట్లా
లూజ్ చేసుకోవాలి, ఫ్రీగా ఉంటుంది. అప్పుడు గుండి పెట్టుకున్నప్పుడు లోపల వైపుకి సూది గుచ్చి ఇట్లా ముడి వేసేయాలి. ఫైనల్లో సూదికి ఉన్న దారాన్నే మనం సూదికి మెలిక తిప్పాలి. అంతే ఫ్రెండ్స్. ప్రతి గుండి ఇప్పుడు నేను చూపించిన విధంగానే ప్రతి గుండీని కరెక్ట్గా మనం అంచు వైపు నుండి ముందు మనం స్టార్ట్ చేసిన గుండీని ఎలా పెట్టుకున్నామో అదే గ్యాప్ పెట్టుకుని సమానంగా పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువలు పెట్టుకుంటే చూడటానికి బాగోదు. ఫ్రెండ్స్, గుండీలన్నీ కుట్టాము. ఇప్పుడు ఒక గుండీ మిగిలి ఉంది, నెక్ మీద గుండీ. ఈ గుండీని లోపల నుంచి కుట్టకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సూది గుచ్చిన విధంగా పై వైపునే సూది గుచ్చుకొని చూడండి, నేను చూపిస్తున్న విధంగా పెట్టాలి ఈ గుండీని. ఇట్లా లూజ్ చేసుకోవాలి గుండీ కుట్టిన తర్వాత ఫైనల్లో. లేదంటే వాష్ చేసేటప్పుడు గుండీలు పగిలిపోతాయి లూజ్గా లేకపోతే కనుక. అన్ని గుండీల్ని అట్లా లూజ్గానే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సపోర్ట్కి వేసిన కుట్టు మనం తొలగిస్తున్నాము, అది తీసేయాలి, మనకు అవసరం ఉండదు కింద పైన. అయిపోయాయి గుండీలు కుట్టడం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నిక్కర్కి కాజాలు ఎలా వేయాలో చూపిస్తున్నాను. ముందు ఈ చివరి భాగంలో మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ కింద ఈ కుట్టు తిన్నగా రావాలి గుండి. ఈ లోపల పల్లాయి అంటారు ఇది. ఇప్పుడు పల్లాయి మీద గీసాం మనం. రెండు కాజాలు వస్తాయి పల్లాయి మీద. సేమ్ షర్ట్కి ఎట్లా అయితే కట్ చేసుకున్నామో అదేవిధంగా నిక్కర్కి కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం తక్కువే కట్ చేసుకోండి. కాజా పెద్దది అయితే కనుక లూజ్ అయిపోతుంది, గుండీలు ఊడిపోతాయి. కొంచెం తక్కువ ఉంటేనే టైట్గా ఉంటుంది. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే కనుక పైన ఉన్నటువంటి ఇంకొక మడత కట్ అవుతుంది. చూసుకోండి, మనం ఆ స్టిచ్చింగ్ కుట్టు వేసిన వరకే కట్ చేయాలి, అది ఎక్కువ కట్ చేసుకోకూడదు. మీరు కాజాలు కట్ చేసేటప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి కుట్టు స్టిచ్చింగ్ని కట్ చేయొద్దు, ఊడిపోతుంది స్టిచ్చింగ్. కాజాలు అయితే కట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇంతకుముందు నేను షర్ట్కి చూపించిన విధంగానే నిక్కర్ కాజాలు కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి.
ఫ్రెండ్స్, నిక్కర్కి కాజాలు కుట్టేసాం మనం. ఇప్పుడు ఇట్లా సమానంగా పక్కకి వెళ్ళకుండా ఈ విధంగా పెట్టుకోండి. పల్లాయి కుట్టు కూడా కింద కుట్టు బయటికి కనపడకుండా సమానంగా పెట్టుకుని ఇట్లా సగానికి మడిచి మార్కింగ్ చేయండి. తరువాత ఈ పల్లాయికి సెంటర్లో ఉన్న కాజా దగ్గర మార్కింగు, పల్లాయికి మనం పెట్టుకున్న 2 కాజాలు తిన్నగా మార్కింగ్ కరెక్ట్గా సెంటర్లో చూసి పెట్టుకోవాలి. ఈ బటను పై భాగంలోనే వస్తుంది ఫ్రెండ్స్, పైనే పెట్టుకోవాలి. లోపల నుండి సూది గుచ్చుకుని చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కుట్టుకోవాలి గుండీలు. ఇంతకుముందు మనం షర్ట్కి నెక్ బటన్ ఎలా కుట్టామో ఆ విధంగా ఈ బటన్ కూడా లోపల వైపును కుట్టుకోవాలి. బయటకు స్టిచ్చింగ్ కనపడుకోకుండా లోపల వైపునే కుట్టాలి. చూడండి, ఈ విధంగా సూది టాకాలు బయటికి వెళ్ళకుండా కుట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడే అందంగా కనిపిస్తుంది. ఈ బటన్ లోపల వైపు ఉంటుంది. మొత్తం కుట్టిన తర్వాత గుండి ఇలా లూజుగా చేసుకుని గుండి కింద వైపులోనే ఫైనల్లో వేసి కుట్టు వేద్దాం మనం, మెలికలు ఓడకోకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపుకి స్టిచ్చింగ్ కనపడుకోకుండా లోపల వైపునే వేయాలి. ఇప్పుడు పల్లాయి మీద బటన్స్ కూడా లోపల నుండి సూది గుచ్చుకుని పైవైపు ఉండేలా ఇప్పుడు నేను పెడుతున్న విధంగా పెట్టాలి గుండీని. ఈ విధంగా చూడండి, అంచు దగ్గరే పెట్టుకోవాలి. మళ్ళీ లోపలికి పెట్టుకుంటే కనుక పక్కకి జరిగిపోతుంది. మనం పైన కాజాల పట్టి ఏదైతే ఉందో ఆ పట్టి పక్కకి జరిగిపోయి గ్యాప్ కనపడుతుంది, అక్కడ స్టిచ్చింగ్ గ్యాప్. అప్పుడు చూడటానికి అందంగా ఉండదు. ఈ ఎడ్జిలో ఉన్నటువంటి ఆ కుట్టుకు పక్కనే ఆనిచ్చి ఈ బటన్ పెట్టుకోండి.
ఫ్రెండ్స్ నిక్కర గుండీలు కూడా అందంగా కుట్టేశాము. చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా కుట్టాము. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మరి ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.